కేశ్ ప్రసాద్ గారు, మరో అంశం, సుబ్బరామరెడ్డి 5,700 కోట్ల అప్పులకు సంబంధించి కెనరా బ్యాంకు 70% మాఫీ చేస్తున్నట్లు ఆయన ఇక ఒడ్డున పడ్డాడు అనే వార్త అయితే అవుతుంది. అంత అప్పు, అది కూడా ట్రిబ్యునల్లో, అంత అప్పు మాఫీ అవుతుందా? 70% అవుతుందా? ఏడు చేస్తారు, అంతకన్నా ఇంకేం చేస్తారు. అప్పటిదాకా వడ్డీలు చక్ర వడ్డీలు వేసి అసలు వెనక్కి తెచ్చుకుంటే చాలా అనుకునే దౌర్భాగ్యం. ఇటు గవర్నమెంట్ లేడు కదా, గవర్నమెంట్ లేకపోతే ఇటు ఎంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది సుబ్రహ్మణ్యుడికి? ఎలా వస్తుంది మరి? అదే అడుగుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అంటే ఏదో ప్రజలు అనుకున్నట్టు పెద్దవాళ్ళందరూ అందరూ ఒకటే, అంతేనా? అంతే. ఆడు నీరవ్ చోక్సీ గడు, మా చార్ట్ అకౌంటెంట్, ఐపీఎల్ ప్రదాత, వీళ్ళందరూ ఎక్కడ కాకుండా ఇటు మన తెలుగు రాష్ట్రం నుంచి సుబ్రహ్మణ్యుడికి కూడా ఇలాంటి వెసులుబాట్లు ఇచ్చారా? 5,700 కోట్లకి 70%, 2,400 కోట్లు దశల వారీగా కట్టుకున్న వెసులుబాటు. 1,00,000 రూపాయలు అదో ఇదో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే, మార్టిగేజ్ చేసి లోన్ తీసుకుంటే, బ్యాంక్ మేనేజర్ రోజు మనకు గోల్డ్ వేల వేసామా, గోల్డ్ ఎన్పీ అయిపోయింది. అసలు ఎంత ఇబ్బంది పెడతారు? ఎందుకని ఇది అందరికీ సమానం కాదా? కాదు, తక్కువ కాదు. ఫస్ట్ గ్రహించండి, కాదు కాదు. రాజ్యసభకి ఎవడు పడితే ఆడు వెళ్తున్నప్పుడే మనం జడ్డి వేదంలో ప్రజలు కూర్చున్నారు చూడండి. ఒకప్పుడు మేధావులు అనేవారు, ఎవరిని? న్యాయశాస్త్ర కోవిదులు, లేదంటే మాజీ అంటే రిటైర్డ్ జడ్జిలు, లేదంటే ఎక్కడెక్కడ ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, ఉన్నత ప్రమాణాలు పాటించే వాళ్ళు, రాజ్యాంగం మీద గౌరవం వాళ్ళు వెళ్ళేవారు. ఇది ఎప్పుడైతే ఈ బిజినెస్ ఫెటర్నిటీ ఎప్పుడైతే రాజ్యసభలో దూరడం దరిద్రం మొదలైందో, ఇది బ్యాంకుల పాలిట. రాజ్యసభకి వెళ్ళిన వాడికి బేసిక్ మినిమం 10,000 కోట్ల అప్పులు తీసుకుంటున్నాడు. గమనించుకోండి, అగ్రిగేట్ చెప్తున్నాను. వీళ్ళు చేసి 10,000 కోట్ల అప్పులు, ఇలా ఎన్ని సంవత్సరాల పాటు అలా విలాసవంతమైన జీవితాలు. ఒక్కొక్కడు బెంట్లీ కార్లు, సుజనా చౌదరి కూడా ఇంతే అప్పులు ఉన్నాయి, బెంట్లీ కార్లు తిరుగుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? బ్యాంకులు అప్పనంగా అప్పులు ఇస్తాయి, అడగరు. వీటి మీద ఈడీ రాదా? వస్తుంది, టైం పాస్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈడీ సమన్లు ఇచ్చింది, ఈడీ ఇచ్చింది అనగా ఈ ఫ్లైట్ వేసుకుని పోతాడు ఎక్కడికో. ముందు పట్ట ఉన్న స్థిరాస్తులన్నీ వేలాలేసి రోడ్డు మీద కింద తేరాలని ఫస్ట్ రోడ్డు మీద నిలబెట్టాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఇది గ్రహించండి. ఫస్ట్ మీకైతే మనకైతే ఎలా వస్తున్నామో, వీళ్ళకి సూపర్లేటివ్ డిగ్రీస్ ఎక్కడ వస్తున్నాయి? 70% మాఫ్ చేసి అంత పరిస్థితి తెచ్చుకోగలుగుతున్నాడు అంటే ఎన్నాళ్ళు బట్టి తాసరాలు చేస్తున్నారు వీళ్ళు, ఎన్నాళ్ళు బట్టి లాబింగ్లు చేస్తున్నారు. అసలు ఇన్నాళ్ళు కట్టకుండా ఉన్నారు అంటే బ్యాంకులు ఎలా ఊరుకున్నాయి? ఏం చేస్తుంది బ్యాంకులు? ఒక కోర్టు నోటీస్ పంపిస్తుంది, లేకపోతే సర్కార్ వారి పాట ఏదో మొన్న వచ్చి తగలడిందో సినిమా చూసారా? సేమ్ అదే ప్రజా జీవితంలో, నిజ ప్రపంచంలో జరుగుతుంది అదే. ప్రజలు జడ్డి వాళ్ళు. ఎందుకు మనం ఎంత జడ్డి వాళ్ళో తెలుసు కదా. మన బ్యాంకులో మనం డబ్బులు తీస్తే తిరిగాడు ఛార్జీలు వేస్తున్నాడు. మన వెరివేదనం కాదు. ఇప్పుడు మన ఏటీఎంలో మనం డబ్బులు పెడితే ముష్టి వల్ల డబ్బులే రావు. మన వెరివేదనం కాదు. మనతో ఆడుకోరాడు. వెర్రోళ్ళు చేస్తే ఆడుతారా ఆడరా? మనం బ్యాంకుల్లో దాచిన డబ్బులు వీళ్ళకి అప్పులు ఇస్తారు. వీడి యాశాలు ఇవి. మనం ఏమో కడుపు కొట్టుకుని దాస్తాం.